హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఇంగ్లీష్ గురించి మాట్లాడే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో నేను బెట్టింగ్ యాప్స్ లాంటి ఈజీ మనీ సోర్సెస్లో బలవుతున్న చాలామంది యంగ్స్టర్స్కి 2-3 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. మనీ కాన్ బై హ్యాపీనెస్ అంటారు చాలామంది, బట్ నేను దాన్ని ఒప్పుకోను. మనీ కెన్ బై హ్యాపీనెస్, కానీ ద వే యూ ఎర్న్ మనీ షుడ్ ఆల్సో గివ్ యూ హ్యాపీనెస్. మనం ఆ డబ్బు సంపాదిస్తున్న మార్గం కూడా మనకి చాలా ఆనందాన్ని, గౌరవాన్ని ఇవ్వాలి. అద్దంలో మొహం చూసుకుంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ అండ్ మన మీద మనకి ఒక రెస్పెక్ట్ ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, హ్యాపీగా ఉండాలని అందరికీ కోరుకుంటుంది. బాగా డబ్బులు ఉండాలని అందరికీ అనిపిస్తుంది. పెద్ద కారు ఉండాలి, పెద్ద ఇల్లు ఉండాలి, జేబు నిండా డబ్బులు ఉండాలి, అకౌంట్లో బోల్డ్ డబ్బులు ఉండాలి, చాలా రిచ్ లైఫ్ ఉండాలని అందరికీ కోరికగా, ఆశగా ఉంటుంది. అండ్ బిలీవ్ మీ, దట్ ఈస్ నాట్ డిఫికల్ట్. అదేదో అతీతమైన ఒక విషయం కాదు. ఇట్స్ ఎ క్వైట్ నార్మల్ థింగ్. మనం రోజు చూస్తున్న వాళ్ళల్లో, మన చుట్టుపక్కల చాలామంది, మనకు తెలిసిన చాలామందిలో చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగి ఈరోజు కోటీశ్వరులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఉన్న వాళ్ళలో నిజాయితీగా డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని చూడండి, వాళ్ళు ఏం చేశారో చూడండి, వాళ్ళు ఎంత కష్టపడ్డారో చూడండి. ఒకటే చెప్తాను, మనందరికీ దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్ ఏంటో ఐడెంటిఫై చేయి. నీలో ఒక బలం ఉంటుంది, ఆ బలం ఏంటో గుర్తించు. ఆ బలాన్ని పెట్టుబడిగా పెట్టు, కష్టపడు. నువ్వు ఏదైతే ఈజీ మనీ ద్వారా త్వరగా డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నావో దానికి రెట్టింపు డబ్బులు కష్టపడి కూడా సంపాదించవచ్చు, మన టాలెంట్ వాడి. అప్పుడు మనం ఎవరికి భయపడక్కర్లేదు, ఎవరికి ఆన్సరబుల్ కాదు, ఎవరికి జవాబు చెప్పాల్సిన పని లేదు. బికాస్ నువ్వు పెట్టిన పెట్టుబడి, నీ టాలెంట్, నీ కష్టం. ఫ్రాంక్గా చెప్పాలంటే సక్సెస్కి షార్ట్ కట్స్ ఉండవు బ్రదర్, మనీకి కూడా షార్ట్ కట్స్ ఉండవు. ఆ మాటకు వస్తే చెవట చిందించి సంపాదించే 100 రూపాయలు మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది, ఫ్రీగా వచ్చే 1000 రూపాయల కంటే. అసలు ఫ్రీగా వచ్చే 1000 రూపాయలు మనకి ఆనందం ఇవ్వకపోవడమే కాదు, మనం దాన్ని కాపాడుకోం కూడా. ఎందుకంటే ఫ్రీగా వచ్చింది కదా, మనకి దాని వాల్యూ తెలియదు. అదే చెవట చిందించి కష్టపడి సంపాదించిన 100 రూపాయల్లో ఉండే ఆ కిక్కే వేరు. సో ఫ్రెండ్స్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఈజీగా డబ్బులు సంపాదించాలి అని అనుకోవాల్సినంత అవసరం లేదు. కొంచెం పెట్టుబడి పెట్టి, మన కష్టాన్ని, మన టాలెంట్ని పెట్టుబడిగా పెట్టి అనుకున్న దానికంటే రెట్టింపు డబ్బులు సంపాదించవచ్చు. ఐడెంటిఫై యువర్ పొటెన్షియల్. ప్రతి మనిషికి దేవుడు ఏదో టాలెంట్ ఇస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలం ఉంటుంది. ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్. ఆ బలాన్ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేస్తూ యూ కెన్ ఎర్న్ ఎ లాడ్ ఆఫ్ మనీ. గుర్తుపెట్టుకో బ్రదర్, మనీ సంపాదించడం అంటే వెల్త్ క్రియేషన్ మాత్రమే కాదు, వాల్యూ క్రియేషన్. వెల్త్ క్రియేషన్ ఈజ్ ఆల్ అబౌట్ వాల్యూ క్రియేషన్. నువ్వు కొంత డబ్బు సంపాదించావంటే కొంత విలువ సంపాదించినట్టు. కానీ ఆ విలువకి ఒక విలువ ఉంటుంది కదా, దాన్ని మనం కాపాడాలి. గుర్తుపెట్టుకో, అందరూ మనని చూస్తారు, సొసైటీ మనని చూస్తుంది, మన ఫ్యామిలీ మనని చూస్తుంది. మనం సంపాదించే మార్గంలో, మనం సంపాదించే డబ్బుకి విలువ లేకపోతే ఏదో ఒక రోజు మనకి విలువ లేనట్టే. రిమెంబర్ దిస్ అగైన్ అండ్ అగైన్. ఐడెంటిఫై యువర్ పొటెన్షియల్, ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్, ఐడెంటిఫై యువర్ టాలెంట్, ఇంప్రూవ్ యువర్ టాలెంట్స్, అండ్ ఐఎమ్ ష్యూర్ యూ కెన్ స్టిల్ ఎర్న్ ఎ లాడ్ ఆఫ్ మనీ ఇన్ ఎ వెరీ వెరీ ఫెయిర్ వే. చాలా నిజాయితీగా నువ్వు నీ డబ్బు సంపాదించవచ్చు. అందులో ఉండే హ్యాపీనెస్ వేరు. బిలీవ్ మీ ఆర్ నాట్, దిస్ వాట్ మైట్ స్మెల్ బ్యాడ్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బ్యూటిఫుల్. మనం నిజాయితీగా సంపాదించే డబ్బుకుండే హ్యాపీనెస్ ఇల్లీగల్గా సంపాదించే డబ్బులో ఉండదు. ఓకే, సో కష్టపడదాం, మనలో ఉన్న టాలెంట్ ఏంటో గుర్తిద్దాం, నిజాయితీగా డబ్బులు సంపాదిద్దాం. అప్పుడు ఎవ్వడికి మనం జవాబు చెప్పాల్సిన పనిలే, తల దించుకోవాల్సిన పనిలే, అబద్ధాలు ఆడాల్సిన పని లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే మన అకౌంట్లో కొన్నిసార్లు 5,000 ఉంటాయి, కొన్నిసార్లు మన అకౌంట్లో 10,000 ఉంటాయి, కొన్నిసార్లు మన అకౌంట్లో 50,000 ఉండొచ్చు, 5 లక్షలు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. కొన్నిసార్లు మన అకౌంట్లో రూపాయి కూడా లేకపోవచ్చు. నీ అకౌంట్లో 5 లక్షలు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, రూపాయి లేనప్పుడు కూడా నువ్వు అలా ఉండగలిగితేనే యు ఆర్ ఎ పర్సన్ విత్ క్యారెక్టర్. నీ అకౌంట్లో 50,000 ఉన్నప్పుడు ఎలా ఉన్నావో, 5 కోట్లు ఉన్నప్పుడు కూడా నువ్వు అలాగే ఉండాలి. మన క్యారెక్టర్ పర్మనెంట్, మనీ ఈజ్ ఎ పాసింగ్ క్లౌడ్. లైఫ్ అనేది యాక్చువల్గా ఇంతే, దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్. టెన్షన్స్ పడతాం, కష్టాలు పడతాం, కొన్నిసార్లు అవమానాలు పడతాం.
ఈఎంఐ కట్టలేకపోతాం కొన్నిసార్లు. నెలాఖరు వచ్చేటప్పటికి జేబులో రూపాయి ఉండదు, ఎవరిని అడగాలో అర్థం కాదు, ఎవరిని అడిగినా ఎవరు హెల్ప్ చేయకపోవచ్చు. కొన్నిసార్లు అప్పులు చేయాల్సి వస్తుంది, అప్పులు తీర్చడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. కొన్నిసార్లు అవతల వాళ్ళకి మనం సారీ చెప్పాల్సి వస్తుంది, కొన్నిసార్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అండ్ దిస్ ఈజ్ లైఫ్ ఇంతే. దిస్ ఈజ్ అ నార్మల్ లైఫ్. దీన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం, నిజాయితీగానే వెళ్దాం. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చేమో, కానీ నిజాయితీగా వెళ్తే సక్సెస్ డెఫినెట్లీ విల్ కమ్. ఎక్స్ట్రాడినరీ లైఫ్ని కోరుకోకండి, అది ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్ళిపో, ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఆటోమేటిక్గా వస్తుంది. దానికి నువ్వు ప్రత్యేకంగా ఏమి టాలెంట్ దానికి ఏమి ప్రత్యేకంగా కష్టపడక్కర్లేదు. దిస్ ఈజ్ నార్మల్. ఆఖరి ఒక మాట చెప్తాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటారు చాలామంది. నీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీ దగ్గర మనీ లేదనుకుంటున్నావు కదా, అలా అనుకోకర్లేదు. నీకే కాదు, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెవర్ థింక్ దట్ యువర్ ద ఓన్లీ పర్సన్ విత్ ప్రాబ్లమ్స్. ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద లైఫ్. ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ డొమైన్స్లో ఎవరు కూడా వాళ్ళ ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్పరు కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పరు కదా. ఎవడైనా కారు కొంటే ఫేస్బుక్లో పెడతాడు, కానీ కారుతో సెల్ఫీ దిగి. ఉద్యోగం పోయిందని ఫేస్బుక్లో సెల్ఫీ దిగి పెట్టాడు కదా, ఐ లాస్ట్ మై జాబ్ అని. ఎవడైనా ఇల్లు కొంటే ఫేస్బుక్లో పెడతాడు, కానీ నేను ఈఎంఐ కట్టలేకపోయినా ఎవడు ఫేస్బుక్లో పెట్టాడు కదా. సో వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోకర్లేదు, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నీకే ప్రాబ్లం వచ్చిందని నువ్వేదో డిప్రెషన్లో అయిపోయి, నీకే ప్రాబ్లం వచ్చిందని నువ్వు తెగ ఫీల్ అయిపోయి అర్జెంటుగా డబ్బులు సంపాదించేయాలని తప్పుడు మార్గాల్లోకి వెళ్ళావంటే నువ్వు కొత్త ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకున్నట్టే. మళ్ళీ చెప్తున్నా, కొన్నిసార్లు సక్సెస్ లేట్ అవ్వచ్చేమో, కానీ సక్సెస్ రావడం పక్కా. రిచ్ అవ్వాలి అనుకోవడం తప్పు కాదు, రిచ్ అవ్వాలి అనుకోవాలి. వీ ఆల్ డిజర్వ్ టు బి రిచర్. బట్ ద వే యూ వాంట్ టు బికమ్ రిచ్ షుడ్ ఆల్సో బి బ్యూటిఫుల్. నీ జర్నీ నీకు ఒక బ్యూటిఫుల్ మెమరీస్ని ఇవ్వాలి. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే మన మీద మనకి అసహ్యం వేయకూడదు, మన మీద మనకి గౌరవం ఉండాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీ టాలెంట్ ఏంటో గుర్తుపెట్టండి, మీ టాలెంట్నే పెట్టుబడిగా పెట్టండి. ఈజీ మనీ ద్వారా, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ద్వారా, ఇంకోటి ద్వారా నువ్వు ఎంత డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నావో దానికి 100 రెట్లు ఎక్కువ డబ్బులు నువ్వు సంపాదించగలవు. సక్రమ మార్గంలోనే సంపాదించగలవు. ఆల్ ద బెస్ట్.